ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షక మహాశైలికో శ్రోత మహాశైలికో శుభాభివందనములు. మనము ఈ ఎపిసోడ్ నందు 4వ రోజు శుద్ధ చవితి, ఆశ్వీజ శుద్ధ చవితి 25/9/2022 గురువారం నాడు, తర్వాత 26/9/2025 తేదీ శుక్రవారం. ఇది ఎందుకంటే 2 రోజులుగా వచ్చింది కాబట్టి ఈ 2 రోజులు కలిసి కూడా 2 అవతారాల్లో మనము పూజలు చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మొట్టమొదట మనము 4వ రోజు ఏం చేసుకోవాలా అని అంటే కూష్మాండ లేదా అన్నపూర్ణాదేవి అనేటువంటి యొక్క 2 పేర్లతో మనము ఇక్కడ చేసుకోవచ్చు. ఈ బ్రహ్మాండాన్నంతా కూడా చిరునవ్వుతో సృష్టించడం వల్ల ఈమెకు కూష్మాండ అనేటువంటి పేరు వచ్చింది. ఈమెకు కూష్మాండ బలి చాలా ముఖ్యమైన మాట. తర్వాత ఈ యొక్క కూష్మాండ అనేటువంటి యొక్క అవతారంలో ఈమెకు ఉప్పొంగలి గారెలు నైవేద్యం చేస్తారన్నమాట. ఆ తర్వాత అన్నపూర్ణాదేవి అనేటువంటి ఆకారంలో కూడా, అవతారంలో కూడా, ఆ రూపంలో కూడా పూజిస్తారు. కాశీలో వెలిసినటువంటి అన్నపూర్ణాదేవి కూడా ఈమె సకల ప్రాణకోటికి, ప్రపంచంలో ఉండేటువంటి సకల ప్రాణకోటికి అన్నదానం చేస్తుంది, ఆహారాన్ని ఇచ్చేస్తుంది. కాబట్టి అటువంటి అక్షయ పాత్ర లాంటిది కాబట్టి ఆమె, అందులోనూ ఈ కాశీలో ఈమె చేతిలో అక్షపాత్రను ధరించి ఉంటుంది. అందుకోసము ఈ యొక్క ఈ అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా కూడా మనము విచారిస్తామన్నమాట. ఈ విధంగా ఈ 24, 25, 26 ఈ 2 తేదీల్లో కూడా మనము ఈ రూపంలో మనము కాశీ విశ్వేశ్వరుడికి అన్నం పెట్టినటువంటి యొక్క మహాతల్లి, అందువలన అన్నపూర్ణాదేవిగా వచ్చింది. అందువలన ఆమెను అన్నపూర్ణాదేవిగా మనము పూజిస్తున్నాము. ఈమె తెలివికి మూలమైంది, తెలివిని అభివృద్ధి చేస్తుంది, ఐశ్వర్యాన్ని, వాక్శుద్ధిని కూడా కలిగజేస్తుంది. ఈ అమ్మవారిని తెల్లటి పూలతో పూజించడం వల్ల సంపూర్ణమైనటువంటి జ్ఞానము ప్రజలకు కలుగుతుంది. అంతే కూడా ధైర్యం కూడా వస్తుందంట. ఈమెకు ముఖ్యంగా దద్దన్నము, ఉప్పొంగలి నైవేద్యము పెడతారు. కాబట్టి ఈరోజు మనము ఈ 4వ రోజు, 5వ రోజు ఈ రూపంలో మనం అమ్మవారిని పూజించి భక్తులందరూ కూడా ధన్యులవుతారని మరి ఆశిస్తున్నారు. ఓం స్వస్తి.